హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మైసూర్ బోండా లేదా మైసూర్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం మైదా పిండిని జల్లించుకోవాలి. జల్లించుకున్న మైదా పిండిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మైదా పిండిలో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. తర్వాత పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు మైదా పిండి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు కలుపుకోవాలి. పిండిని మంచిగా కలుపుకోవడం వల్లనే బోండాలు సరిగా వస్తాయి. చివరిలో జీలకర్ర లేదా వామ్‌ను యాడ్ చేసుకోవాలి. పిండి పైన మూతనుంచాలి. ఒక 4, 5 అవర్స్ అలాగే పక్కన ఉంచుకోవాలి. లేదా ఓవర్ నైట్ పక్కన ఉంచినా బోండాలు మంచిగా వస్తాయి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్‌ని వేసి హీట్ చేయాలి. మనం బోండాలు వేయడానికి ఒక 5 మినిట్స్ ముందు వంట సోడాను వేసి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మంచిగా ఉంటే బోండాలు మంచిగా పొంగుతాయి. పుల్లని పెరుగును యాడ్ చేసుకోవడం వల్ల బోండాలు మంచిగా వస్తాయి. పుల్లని పెరుగు లేకపోతే పెరుగులో ఒక 4, 5 చుక్కలు నిమ్మరసంను కలుపుకొని తర్వాత ఆ పెరుగుని మైదా పిండిలో కలుపుకోవాలి. బోండాలు కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.